హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీళ్ళేంది రాళ్ళను పూజిస్తున్నారు అనుకుంటున్నారా? సో ఈ రాళ్ళను ఎందుకు పూజిస్తున్నారు, దేనికోసం పూజిస్తున్నారు అనేది ఈ వీడియోలో మీకు చూపించుకుంటూ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో ముందుగా ఇక్కడ పూజ దేనికి వచ్చేసి అంటే శీతలా భవాని అంటారు అన్నట్టు. సో ఆ అమ్మవారికి ఏ విధంగా పూజిస్తారు అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను, చూడండి. సో ముందుగా మీరు చూశారు కదా, ఎల్లో కలర్ ఉన్నది, అది వచ్చేసి జొన్నలు, మన పచ్చ జొన్నలు అన్నట్టు. సో దాన్ని మంచిగా ఉడికించి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. దాంతోపాటు ఒక ఉల్లిగడ్డ, 4 ఎండుమిర్చి, ఇంకా కొంచెం డబ్బులు అన్నట్టు, కాయిన్స్ అయినా కొంచెం అమౌంట్ వేసి అమ్మాయిలు అయితే ఇట్లా ఎత్తుకొని పోతారు అన్నట్టు. సో పైన మీకు అద్దాలతోటి మెరుస్తూ ఉంది కదా, దాన్ని ఏమంటారంటే మా భాషలో మేము స్పెషల్గా తయారు చేసుకుంటాం అన్నట్టు. ఇలాంటి ఫంక్షన్లకు, ఇలాంటి ప్రోగ్రాంలకు మేము వాడతాం అన్నట్టు. సో దాన్ని మా భాషలో గోన్నో అంటారు. గోన్నో మా భాష అది. దాంతోపాటు కొంచెం వాటర్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది అన్నట్టు. ఈ మొత్తాన్ని మన ఇంట్లో ఆడవారు అంటే పెళ్ళైన కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎవరైనా ఇట్లా ఎత్తుకొని ఇవైతే శీతలామాత అమ్మవారికి నైవేద్యంగా అయితే పెడతారు. సో ఇదంతా ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం దూరం అయితే ఉంటుంది, ఊరికి బయట ఉంటుంది కాబట్టి అంతా డ్యాన్సులతోటి, పాటలతోటి అయితే కలిసిమెలిసి, ఊరంతా కలిసిమెలిసి వెళ్తారు. ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఒక్కో ఇంటి నుంచి ఒక్కో అమ్మాయిలు, ఆడవాళ్ళు నెత్తి మీద పెట్టుకొని అంతా ఒకటే దగ్గర గుంపు కూడిన తర్వాత ఆట పాటలతో డ్యాన్స్ చేసుకుంటూ, అమ్మవారికి సంబంధించిన పాటలు పాడుకుంటూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తారు అన్నట్టు. ఈ విధంగా ఎందుకు వెళ్తారు, ఈ పండుగ ఎందుకు చేస్తారని ఒక విషయం మనము మాట్లాడుకున్నట్లయితే, అయితే ఈ పండుగ వచ్చేసి మెయిన్గా ఆషాఢ మాసంలో అయితే చేస్తారు. ఆషాఢం స్టార్ట్ అయినప్పటి నుంచి శ్రావణం స్టార్ట్ అయ్యే వరకు, అంటే ఈ వారంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు అయితే చేస్తారు. అంటే ఒక్కో ఊర్లో ఒక్కో మంగళవారం వాళ్ళ వీలును బట్టి, వాళ్ళ టైం బట్టి ఈ శీతలామాత యొక్క పండుగ అయితే చేసుకుంటారు అన్నట్టు. అయితే శీతల పండుగ ఎందుకు చేస్తారు అనుకుంటే, మెయిన్గా వర్షాకాలంలో వర్షాలు సకాలంలో, అంటే టైంకి వర్షాలు పడడం కోసము, అలాగే పశు సంపద అంటే ఆవులకు, మేకలు, గొర్రెలు, బర్రెలు ఉంటాయి కదా. సో వీటికి ఇప్పుడు ఈ ఆషాఢంలో ఎక్కువగా రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి కూడా ఏమీ రాకుండా మంచిగా చూడాలని, మంచిగా పశు సంపద అనేది మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ శీతలామాత అమ్మవారికి అయితే పూజలు అయితే చేస్తుంటారు. ప్రతి సంవత్సరం అయితే ఈ విధంగా గిరిజనులు అయితే చేస్తుంటారు అన్నట్టు. అయితే ఇక్కడ ఓన్లీ ఇది మన జొన్నలే నైవేద్యంగా పెడతారా అనుకుంటే అది కాకుండా అమ్మవారికి మేకను బలి అయితే ఇస్తారన్నట్టు. బలి ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మనము ప్రతిదీ, అంటే ఇది తినొద్దు అని కాకుండా నాన్ వెజ్, చికెను, తాగుడు అవన్నీ అయితే ఉంటాయి. ఫుడ్ విషయంలో అయితే భేదాలు అయితే ఏముండదు, అన్నీ అయితే తినొచ్చు అన్నట్టు. కాకపోతే ఊరంతా ఒకటే దగ్గర చేరి అంతా కలిసిమెలిసి తినడము, ఎంజాయ్ చేయడం, ఆడుకుంటా పాడుకుంటా అయితే చేస్తుంటారు అన్నట్టు. ఇక్కడ చూస్తే 7 రాళ్ళు ఉన్నాయి అనుకుంటున్నారు కదా. సో 7 రాళ్ళు 7 అమ్మవార్ల పేర్లు అయితే ఉంటాయి అన్నట్టు. మెయిన్గా అయితే శీతలా భవాని అని అంటారు. సో ఆ ఒక్క పేరు అయితే నాకు తెలుసు, మిగతా అమ్మవార్ల పేర్లు అయితే నాకు తెలియదు. సో మా మిత్రులు, మా ఫ్రెండ్స్ ఎవరన్నా ఇక్కడ దీని గురించి తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. తెలుసుకొని నెక్స్ట్ ఇయర్ ఏమైనా, లేకుంటే ఇలాంటి సందర్భం వస్తే మాత్రం పక్కాగా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ విధంగా ఇంటికా నుంచి బయలుదేరిన నుంచి ఆడుకుంటా పాడుకుంటా ఉత్సాహంగా వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి ముందు మన ఇంటికా నుంచి తీసుకొచ్చిన గుడాలు ఉన్నాయి కదా. సో గుడాలు అవన్నీ పూజారి తీసుకొని మనకు కొన్ని ఇంకా మిగులుతాయి ఉంటుంది కదా, అవి తీసుకెళ్ళి మనం చేన్లలో చల్లుకోవాలన్నట్టు. ఎందుకంటే అది కూడా ఒక విధంగా ఆశీర్వాదం కిందికి వస్తుంది కదా. సో ఆ విధంగా ఇంటికి చల్లుకోవడానికి మనకైతే మళ్ళీ రిటర్న్ అయితే కొంచెం అయితే పంపిస్తారు అన్నట్టు. అట్లాగే మనము ఇంటికా నుంచి తీసుకొచ్చిన వాటర్ ఉంటుంది కదా. సో అమ్మవారి ముందు దూరంగా ఒక రాయి అయితే పెట్టి అమ్మవారి ఇక్కడ నుంచి ఆ రాయి వరకు మన మేకకు వచ్చినప్పుడు పేగు ఉంటుంది కదా, ఆ పేగు కడతారు అన్న అడ్డం. దాని మీదకి వెళ్ళి మన ఆవులను, బర్రెలను, గొర్రెలను, మేకలను అయితే దాటిస్తారు. ఆ దాటే టైంలోనే ముందుగా మనం కోసిన ఆట ఉంటుంది కదా, అందులో పొట్టలో నుంచిన కసరు ఉంటుంది. ఆ కసరు మన ఇంటికాడ నుంచి తెచ్చిన గుడాలు ఉంటాయి కదా, పచ్చజొన్నలు, అవన్నీ కలిపి మిక్స్ చేసి అవిల మీద చల్లుతారు అన్నట్టు. అది చల్లడంతో వీటికి వచ్చే ఏమైనా రోగాలు, జలుబు లాంటివి ఉంటే రాకుండా మంచిగా ఉంటుందనే ఒక నమ్మకంతో ఈ విధంగా అయితే పండుగ అయితే శీతలామాత అమ్మవారిని అయితే తలుచుకుంటూ ఉంటారన్నట్టు. అది కాకుండా మనం ఇంటికనే తెచ్చిన గుడాలు ఉన్నాయి కదా, పచ్చజొన్నలు. సో అవి
ప్రసాదంగా మనము తీసుకోవాలి. దాంతో ఏం లాభం అనుకుంటే మన కళ్ళ కలక లాంటివి, అంటురోగాలు లాంటివి రాకుండా ఉంటాయి అనేది నమ్మకం మీద అయితే డిపెండ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అమ్మవారిని నైవేద్యం పెట్టి అందరూ ఊరంతా ఒకే దగ్గర నిలబడి అమ్మవారిని అయితే కోరికలు మొక్కులు అన్నీ చెల్లించుకుంటూ ఉంటారు. ఇదేంది స్టార్టింగ్ నుంచి ఊరు అని చెప్తున్నారు, ఊర్లు ఇక్కడ చూస్తే మాత్రం ఎవ్వరు లేరు అనుకుంటున్నారా? సో మా తండాలు వచ్చేసి కేవలం 12 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. సో 12 ఇళ్ళ మనుషులు ఎంత తక్కువ ఉంటారో మీకు ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ఫస్ట్ యాటను కోసామని చెప్పాము కదా. సో అక్కడ వండిన మటన్ ఉంటుంది కదా, ఎంతమంది ఊర్లు ఉన్నారో కొంచెం అమౌంట్ అంటే చందా టైప్లో అమౌంట్ వేసుకొని యాటను కోసిన తర్వాత పోగులు చేసి అవన్నీ పంచుకుంటారు అన్నాడు. సో ఇప్పుడు మీరు చూసేది కూడా అదే. అయితే ఇదంతా మన ఊరు నుంచి అంటే తండాల నుంచి దగ్గర కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ దూరంలో అడవిలలో చేసే ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడున్న టైంలో అంత అంటే అంత స్పేస్ లేదు, అంత ఓపిక ఎవరు లేదు కాబట్టి ఇక్కడంతా ఇది చేసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్ల పాపలతో సంతోషంగా తింటూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియోలో నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ నన్నైతే క్షమించండి.